Raj. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ ఫ్రమ్ క్యాతాన్ ఆరోగ్య కేంద్రం. సో చాలామందికి హెడ్ఏక్ విషయానికి వస్తే మైగ్రేన్ అనేది అసలు ఒక సైడ్ నుంచి వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అసలు తట్టుకోలేకపోతూ ఉంటారు. నార్మల్ హెడ్ఏక్ కన్నా మైగ్రేన్ ఇంకా దారుణంగా ఉంటుంది. మరి అసలు ఇది ఎందుకు వస్తుంది, మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఏదొచ్చినా మనిషి తట్టుకోలేడు. హెడ్ఏక్స్ విషయానికి వస్తే మైగ్రేన్ ఈ సైడ్ రావడం, లేకపోతే మధ్యలో నొప్పిగా అనిపించడం, హెడ్ మధ్యలో ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఇవి ఎందుకు వస్తాయి, రూట్ కాజ్ ఏంటి? సరే, అయితే మైగ్రేన్ అనేది అంటే ఇక్కడ హెడేక్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకు. అయితే దీనికి ప్రధాన కారణం వచ్చేసి లివర్. బాడీలో లివర్ ఫంక్షన్ అబ్నార్మల్ వస్తే మైగ్రేన్ అనేది వస్తుంది. లివర్ 90% డిసీజెస్ కి, అంటే 90% ఎనీ డిసీజ్ లివరే మొదటి కారణం. తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్నిటి ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ లివర్ సెట్ చేసుకోవాలి. దీంట్లో టైంకి తినకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుంది, టైంకి నిద్రపోకపోవడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకి కొంచెం లైట్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది. అసలు ఇలా కూర్చొని లేచినా గానీ చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఒక రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతే బయట ఎండ ఎక్కువ ఉంటుంది, చూడలేకపోతారు. ఇదంతా అంటే కంటికి సంబంధించినది కూడా లివర్ కి సంబంధించిన డిసీజే. అంటే ఐసైట్ కూడా, ఐలో ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే, విజన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా అది కూడా లివర్ కి సంబంధించింది. కాబట్టి ఇలా 90% డిసీజెస్ కి లివర్ మొదటి కారణం. కాబట్టి లివర్ని మంచిగా పెట్టుకోవాలనుకుంటే కొన్ని ఆయుర్వేద చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. అయితే లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఒకటి పిప్పల చూర్ణం ఒకటి చెప్పుకున్నాం. ఈ పిప్పల చూర్ణం 90% డిసీజెస్ కి, అంటే అన్ని రకాల డిసీజెస్ కి ఒక పిప్పల చూర్ణం సరిపోతుంది. అంత మంచి రెమెడీ ఉంటుంది, చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అయితే ఆక్యుపంచర్ లో కూడా చాలా ఇన్స్టెంట్ గా తగ్గాలనే చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు అవన్నీ చెప్పకండి సార్, నాకు అన్ని రోజులు వాడే ఓపిక నేను వాడతాను, కానీ నాకు ఇప్పుడు తగ్గాలి అనే వాళ్ళకు ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మైగ్రేన్ హెడేక్ ఎవరైనా బాగా హెడేక్ వస్తుంది అని అంటే టైంలో వస్తుంది. వాళ్ళకి ఏం లేదండి, ఈ తమ్ము ఉంది కదా, ఈ తమ్ముని ఇలా పట్టుకొని అంతే, ఇలా కాదు, ఒక్కసారి గట్టిగా పట్టుకొని, ఓకే అంతే, ఇలా డీప్ గా ప్రెషర్ ఇస్తే 30 seconds ప్రెషర్ ఇస్తే 31 సెకండ్ కి పెయిన్ ఉండదు, హెడేక్ ఉండదు. రెండు ఒకటే. కాబట్టి జస్ట్ ఈ తమ్ముని పట్టుకొని ఇలా అనడం వల్ల 30 seconds లో హెడేక్ పోతుంది. ఇది ఇన్స్టెంట్. మళ్ళీ రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అనేది కంప్లీట్ గా పోతుంది. మీరు పిప్పల చూర్ణం అని మెన్షన్ చేశారు కదా, అది ఎలా యూజ్ చేయాలి? అల్లం రసంతో పాటు కలిపి తీసుకోవాలన్నమాట. ఒక 500 milligram వచ్చేసి 1 teaspoon అల్లం రసంలో కలిపి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంప్లీట్ గా మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గించుకోవచ్చు. ఫాస్టింగ్ లో తినక ముందే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు లివర్ అనేది క్లీన్ అవుతుంది, డీటాక్స్ అవ్వడం వల్ల, మెటబాలిజం సిస్టమ్ మంచిగా అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాపర్ గా నిద్ర వస్తుంది, ఆకలి ఉంటుంది, ప్లస్ హెడేక్ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. జస్ట్ ఒక 2 weeks 1 month మాక్సిమం, అంతకు మించి లాంగ్ టర్మ్ ఉండేది కాదు ఇది. మైగ్రేన్ హెడేక్ 1 month లో తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఈ మైగ్రేన్ వాళ్ళకు చూస్తే కరెక్ట్ గా చెప్పాలంటే అసలు వాళ్ళకు నిద్ర ఉండదు, సరిగా వాళ్ళకి నిద్ర ఉండదు. కరెక్ట్గా మంచిగా పడుకొని లేచి వచ్చిన తర్వాత హెడ్ అనేది చాలా వెయిట్గా ఫీల్ అవుతారు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ అనమాట, అంతే. కానీ చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి తగ్గించుకోవచ్చు. చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ ఇంకెక్కడో కిడ్నీస్ మీద పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో అలా కాదు, చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా, ఆక్యుప్రెషర్ ద్వారా కూడా మనం మైగ్రేన్ ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాంటి రెమెడీస్ వాడుతూ హ్యాపీగా ఉండొచ్చు. ఒక ఆక్యుప్రెషర్ పాయింట్, అలాగే ఒక చిన్న రెమెడీ పిప్పల చూర్ణం, అల్లం రసం తీసుకోవాలి, ఫాస్టింగ్ తో తీసుకోవాలి. ఒక 1 week or 2 weeks తీసుకుంటే లివర్ క్లెన్స్ అవుతుంది, అలాగే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో మీ అందరికీ ఒక మంచి ఈరోజు టిప్ అయితే చెప్పాము. ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.